ఇక్కడ ఈ కార్ చూడండి ఎంత వెరైటీ ఉందో. ఇప్పుడే మంచిగా రాయలసీమ స్టైల్లో ఉప్మా తిన్నా, పొద్దుటూరు ఉప్మా. సూపర్. ఈ షాపింగ్ మాల్ లోపల తినడానికి కానీ కొనుక్కోవడానికి కానీ డబ్బులు ఉండాలి అంతే. ఇంకా మనం ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, ఇదైతే ఏందో పిచ్చి పిచ్చిగా ఇప్పుడే బురదలోంచి తీసుకొచ్చినట్టున్నాయి బూట్లు. ఇది బ్లాక్. సో అన్నిట్లలో నాకు డీప్ పర్పుల్ కలరే కొంచెం మంచిగా అనిపించింది. నా ఫోన్కి గ్లాస్ స్క్రీన్ గార్డ్ లేక పగిలిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయసన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మెల్బోర్న్. ఇంకా రైడ్ అయిపోయింది, మంచిగా ఒక 2 days రెస్ట్ తీసుకున్నాను. నాకు ఎందుకో తెలియదు ఇక్కడికి, అంటే మెల్బోర్న్ వచ్చిన తర్వాత మేబీ వెదర్ సడన్గా చేంజ్ అవ్వడం వల్ల నేను 2 రోజులు ఉన్నది ఏందో తెలియదు, కానీ ఒళ్ళంతా కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది. నేను చెర్రీ వాళ్ళు ఇక్కడ నుంచి ఒక 500 kilometers డ్రైవ్కి అయితే వెళ్ళొచ్చారు. 1000 kilometers వెళ్ళడం 500, రావడం 500. అందరు వెళ్ళిర్రు, నేను ఒక్కని తప్ప. ఏమో ఇంకా నాకు ఎందుకు అంత కంఫర్ట్ అనిపించలేదు. ఏదో ఒంట్లో ఉంటుంది చూసారు కదా, ఎనర్జీ లేకుండా. మళ్ళీ తిన్నా, 3 పూట్లు తిన్నా మంచిగా అన్నం వండుకొని, అయినా సరే ఎనర్జీ లేకుండే. ఏమో ఈరోజు అయితే ఇంకా సెట్ అయిపోయింది. నేను అంతా కూడా రెస్ట్ తీసుకున్నాను. నేను వీళ్ళు మంచిగా వెళ్ళి ఏదో ఒక వైట్ లేక సాల్ట్ లేక్ అట్టుంది, సేమ్ అన్న గుజరాత్లో ఉంటుంది చూసారు కదా, అట్లాంటి లేక్ దగ్గర వీళ్ళు మంచిగా ఫొటోస్ దిగి అయితే వచ్చారు. ఇప్పుడు నేనైతే షాపింగ్కి వెళ్తున్నా. మనం 2 షాపింగ్ మాల్కి వెళ్దాం. ఒకటేమో ఇక్కడే పక్కనే ఉంది, ఆల్రెడీ నేను కొన్నా ఇక్కడ. మళ్ళీ ఇంకా కొన్ని మర్చిపోయినాయి ఉండే, అంటే కొంచెం ఫండ్స్తో ప్రాబ్లం ఉండే. ఇప్పుడు ఫండ్స్ సెట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఒకటి, అండ్ అంతే చర్చ్టన్ మాల్ ఉందన్నమాట ఇక్కడ, పెద్దది. కరెక్ట్ ప్రొనౌన్స్ చేసినా లేదో తెలియదు, చార్చ్టన్ అనుకుంటా. అక్కడికి వెళ్ళి ఒక iPhone 14 Pro Max ఒకటి, అండ్ అంతే ఇంకోటి ఏదైనా మంచి షూస్ తీసుకుందాం అనుకుంటున్నా. చూద్దాం. డబ్బులు అయితే ఉన్నాయి. మొన్న నేను వెళ్ళినప్పుడైతే ఒక పేరు ఉందని చెప్పారు. మొన్న వెళ్ళినా నేను, అది ఎవరు కొనుక్కోలేదంటే మనం తీసుకుంటాం ఈరోజు, లేదంటే మాత్రం బిస్కెట్ అన్నట్టు. ఇంకా వేరే ఉంది, లూయి విటన్ ఉంది. అక్కడ ఏదైనా ఒకటి కొంచెం మంచి ఒక షూ అయితే తీసుకుందాం అని అనుకుంటున్నా. ఇక్కడ మెల్బోర్న్లో మాత్రం పిచ్చ చలి పెడుతుంది. అసలు వెదర్ ఇప్పుడు నేను ఉదయం ఈరోజు నేను నిఖిల్ బ్రో బయటికి వెళ్ళాం కాఫీ తాగుదామని. ఫుల్ వర్షం వచ్చింది, ఇప్పుడేమో ఎండ. మెల్బోర్న్లో అంటారు అనమాట, మెల్బోర్న్ వెదర్ని వైఫ్స్ని మనం ప్రెడిక్ట్ చేయలేమని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట సామెత. ఇక్కడేమో ఇందులోనేమో నార్మల్ బ్రాండ్స్ ఉన్నాయి, డైలీ వేర్కి అట్లాంటి వాటికి సరిపోతుంది అనమాట. చార్ట్స్టన్లోనేమో కొంచెం ప్రీమియం. బాల్మెన్ ప్యారిస్ ఒక్కట్లేదు అక్కడ, మిగతా అన్నీ ఉన్నాయి. ఇంకా కొన్ని బ్రాండ్స్ కూడా లేవు. నేను అన్నీ ఉంటాయి అనుకున్నాను, బట్ కొన్ని మాత్రం లేవు. మేజర్ 80% వరకు ఉన్నాయి. ఇప్పుడు మనం రోడ్డు దాటాల, ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలి. ఏంది ఇది ఆఫీసులో టైం కాబట్టి ఇంతమంది జనాలు ఉన్నారనుకుంటా. మనం ఇప్పుడు రోడ్డు క్రాస్ చేయాలంటే ఈ బటన్ నొక్కాలి. ఈ బటన్ నొక్కితే కొంచెం సేపటి తర్వాత అక్కడ ఇప్పుడు రెడ్ లైట్ ఉంది చూసారు కదా, అది గ్రీన్ లైట్ అయిపోతుంది. అప్పుడు మనం దాటాలి ఇక్కడ నుంచి అక్కడ వరకు. మనం వెళ్ళబోయే మాల్ అక్కడ ఉంది. అది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఒక ఇంటి దగ్గర నుంచి 300 meters ఉంటుంది అంతే. ఇక్కడ ఈ కార్ చూడండి ఎంత వెరైటీ ఉందో. ఏంది కార్లు అయితే మాత్రం ఇక్కడ ఫుల్ చీప్. ఇండియాలో మనకి 10 లక్షలకు వచ్చే కారు ఇక్కడ ఒక 4-5 లక్షలకు వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ సగం రేట్కి వచ్చేస్తుంది. అటు సైడ్ నుంచి కూడా ఎవరైనా ఉంటే ఇంకా తొందర సిగ్నల్ పడేది. సౌండ్ వస్తుంది ఇంట్లో నుంచి. చూసారు కదా, ఇక్కడ ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ పడ్డది. మనం ఇప్పుడు క్రాస్ చేయాలన్నమాట. ఇది ట్రామ్ వే, ఇక్కడ ట్రామ్స్ పోతూ ఉంటాయి. చూసారు కదా పట్టాలు. సో ఇంకా మనం క్రాస్ చేసి అయితే వచ్చేసినాం. ఒక 2 రోజులు వ్లాగ్ చేయకుండా కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తామని చూసారు కదా, అప్పుడు ఫుల్ ఎనర్జీ అనిపిస్తుంది. కంటిన్యూస్గా 20 రోజులు 30 రోజులు వ్లాగ్ చేసినాం అనుకోండి, మనకే పిచ్చలేస్తుంది. నీ అబ్బాయి ఏం చెప్పాలా, రోజు ఇదేనా, ఇంకా కొత్త థాట్స్ కూడా రావు. ఇంకా మనకి ఒక 2 రోజులు గ్యాప్ తీసుకుంటే మైండ్ కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది. ఫాస్ట్ నడుస్తుంటే పొట్ట పట్టేసినట్టుంది. ఇప్పుడే మంచిగా రాయలసీమ స్టైల్లో ఉప్మా తిన్నా, పొద్దుటూరు ఉప్మా. ఇక్కడ రూమ్లో ఉంటారు సురేష్ బ్రో, ఆ బ్రో చేసి పెట్టారు. సూపర్. తిన్న తర్వాత ఇక తిరగమంటే నేను ఎంతసేపు అయినా తిరుగుతా. ఇది నిస్సాంది కారు పోయింది, బాగుంది. ఇది DF1 ఉంది కదా, ఇదే ఇప్పుడు షాపింగ్ మాల్ మనం వెళ్ళేది. చాలా పెద్దది ఇది కూడా, అంటే చాలా ఏం కాదు, ఓకే. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అంటే ఇట్లాంటి 4 ఉంటాయి ఎంట్రన్స్లు, 4-5 ఉంటాయి. నాకు ఇది తెలియదు, కానీ నేను ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఎంటర్ అయ్యేది ఇళ్ళకి. ఇప్పటికైతే కొంచెం షాపింగ్ కంప్లీట్ చేసిన. అండర్ ఆర్మర్లో కొన్ని టీ-షర్ట్స్ తీసుకున్నా.
నాకు ఒక 3, మా తమ్ముడికి ఒకటి తీసుకున్నా. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఇక్కడ ఇల్లు మరి కబాబ్స్ ఫేమస్ అని చెప్పేసి మన వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. కబాబ్స్ ట్రై చేసిరా మీరు అని చెప్పేసి. ఏమో మరి నేనైతే ట్రై చేద్దాం పోయేలోపు ఖచ్చితంగా ఒకసారి అన్న. ఇంకంతే ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ తిరిగేసిన నేను. నెక్స్ట్ అయితే చార్ల్స్టన్ మాల్ అని చెప్పాను కదా, మనీ బ్రోకి కాల్ చేసిన. మీకు మనీ బ్రో గుర్తున్నాడు కదా, లాస్ట్ టైం నేను డార్విన్ నుంచి వచ్చినప్పుడు మనల్ని చూసుకున్నాడు కదా ఆ బ్రో. మనీ బ్రోకి కాల్ చేస్తే వస్తా అని చెప్పారు ఒక 40 minutesలో. నాకైతే ఆ షూస్ ఉన్నాయా పోయినాయా అని చెప్పేసి అనిపిస్తుంది. ఉంటేనే ఉంది, లేదంటే ఇంక ఐఫోన్ ఒకటి కొనుక్కొని వచ్చేస్తాను. ఆ ఐఫోన్ కొనేది గివ్ అవే సంబంధించింది కాదు, వేరే ఒక ఫ్రెండ్ తీసుకొని రమ్మన్నారు, దానికోసం తీసుకుంటున్నా. అంటే మనం ఇప్పుడు ఐఫోన్స్ గివ్ అవే ఇస్తున్నాం కదా, దానికోసం అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే అవన్నీ బాక్స్ పీస్లే కొన్నా నేను. మళ్ళీ అయితే ఇక్కడ నేను రూమ్కి వచ్చేసిన. ఇవ్వండి, మొన్న చైన్ టెన్షనర్ ఒకటి పోయిందని చెప్పిన చూసారా, మన బండికి ఇరిగిపోయిందని. ఆ స్పేర్ పార్ట్ కూడా ఇండియా నుంచి తెప్పించిన నేను. అగైన్ మన ట్రయంఫ్ హైదరాబాద్ వాళ్ళే మనకి పంపించారనమాట. నాకు మెయిన్గా ట్రయంఫ్ హైదరాబాద్లో నచ్చేది ఏంటంటే మాత్రం సర్వీసే. మనకి ఏం ప్రాబ్లం ఉందని చెప్పినా ఏ టైంలో అయినా సరే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సూపర్, అదైతే మాత్రం చాలా. అంటే వరల్డ్ రైడ్ చేసే వాళ్ళకి ఇట్లాంటి ఒక బ్యాక్ అండ్ సపోర్ట్ ఉండడం మ్యాండేటరీ అంతే. ఇంకా లగేజ్ ఇప్పుడు చేసిన షాపింగ్ ఉంది, ఆ బ్యాగ్స్ ఇక్కడ పెట్టేసిన. ఇప్పుడు చర్స్టన్కి వెళ్ళిపోతున్నాం. కానా అలా తిన్నానులేండి, ఇంకా చిన్నగా పోయినాక తిరుగుతుంటే బాగా ఆకలి అవుతూ ఉంటుంది షాపింగ్ చేస్తూ ఉంటే. ఆన్ ద వేలో ఒక ఇండియన్ రెస్టారెంట్ అయితే కనిపించింది, చిల్లీ ఇండియా. ఆల్రెడీ మొన్న మేము తిన్నాం ఇక్కడ. రోడ్ దాటుదామంటే మొత్తం ట్రాఫిక్ వస్తున్నది. కమాన్ గుసగుస. ఈ వెహికల్స్ అన్నీ పోయేసరికి అట్నుంచి స్టార్ట్ అయ్యేటట్టుంది. ఇంకా ఆల్మోస్ట్ మాల్ దగ్గర దాకా వచ్చేసినాం. ఇక్కడ స్పీడ్ లిమిట్ ఎంత బ్రో? ఇది 100 కదా ఇక్కడ సిటీ లోపల. ఈ హైవేస్లలో 100 లాస్ట్. ఇంకా విజయవంతమైన 3వసారి నేనైతే చర్చ్టన్ మాల్కి రావడం. మొన్న వచ్చిన కాబట్టి కొనలే ఏమి. ఇప్పుడు కిందికి వెళ్ళాలి. అక్కడ లిఫ్ట్ ఉంది, అక్కడి నుంచి అనుకుంటా బ్రో. మీరు ఎన్నిసార్లు వచ్చారు బ్రో మాల్? 10 సార్లు వచ్చిరా? అన్నీ ఏం కావాలంటే అవి దొరుకుతాయి అసలు. ఈ షాపింగ్ మాల్ లోపల తినడానికి కానీ కొనుక్కోవడానికి కానీ డబ్బులు ఉండాలి అంతే. ఇంకా మనం ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం కొనుక్కోవచ్చు. మేము లాస్ట్ టైం ఇట్లా వచ్చినాం బ్రో, స్టార్ బాక్స్ అక్కడి నుంచి ఎంటర్ అయినా. ఈ లోపల ఏంటంటే కొన్ని షాప్ దగ్గర మ్యూజిక్ వస్తూ ఉంటుంది, అందుకని ఇబ్బంది అవుతుంది బ్లాక్ చేయడం. చికెన్, పంది అన్నీ ఉన్నాయి. పోర్కు ఇక్కడ టెస్లా ఉంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. అక్కడ ఉంటుంది ఆ ముందు. ఈ మధ్యలో యాపిల్ స్టోర్ ఉంది చూడండి. ఇక్కడ అనిపించింది యాపిల్. ఫస్ట్ ఇక్కడ యాపిల్ స్టోర్ దగ్గర ఫోన్ తీసుకొని తర్వాత అటు ముందుకు వెళ్ళిపోదాం స్ట్రైట్గా. ఐఫోన్ 14 Pro Max అని చెప్పారు. కలర్ ఇంకేం చెప్పలేదు. మనం ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకుందాం, ఏం కలర్ మంచి ఉంటుంది. 14 Pro Max వైట్ కలరు. ఫస్ట్ టైం చూస్తున్నా వైట్ కలర్ నేను ఇలా 14 Pro Maxలో. ఎంతమంది ఉన్నారో చూడండి లోపల అసలు జనాలు. ఇప్పుడు మేము వచ్చినాం ఇక్కడికి కదా, మమ్మల్ని ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకొని ఒక 10 minutes వెయిట్ చేయమని చెప్పారు. సో ఇప్పుడు ఫోన్ అయితే నేను డీప్ పర్పుల్ కలర్ తెలుసుగా మీకు, ఇప్పుడు నేను వాడే ఫోను సేమ్ అదే ఫోన్ తీసుకున్నా. 14 Pro Max 128 GB. ఇది బ్లాక్. సో అన్నిట్లలో నాకు డీప్ పర్పుల్ కలరే కొంచెం మంచిగా అనిపించింది. అండ్ మనం అంతే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏంటంటే ట్యాక్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. మనకి ఎంత తెలియదు, 200 అన్నా 100 150 అనుకోండి. బిల్ అయినాక చెప్తా ఎంత జిఎస్టీ మనకి ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చినది ఎయిర్పోర్ట్ నుంచి మనం ఎగ్జిట్ అయ్యే టైంకి. మీకోసం నేను 3 iPhone 14 Pro Maxలు గివ్ అవేగా ఇవ్వబోతున్నా. ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఏంజల్ 1 లింక్ ఉంటుంది. లింక్ పై క్లిక్ చేసి ఫ్రీగా ఒక డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి చాలు, మీరు ఈ గివ్ అవేలో ఉన్నట్టే. అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలో ఒక రిఫరెన్స్ వీడియో పెడతాను డిస్క్రిప్షన్ లో, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనేది. లాస్ట్ టైం 2 KTM బైక్స్ ఎంత జెన్యూన్ గా గివ్ అవే ఇచ్చిందో మీరే చూసారు కదా. నాకు తెలిసిన వాళ్ళకి ఐఫోన్స్ ఇస్తానేమోనని డౌట్ ఉంటే మీకు అది మీ మైండ్ లోంచి తీసేయండి. May 4th రోజు విన్నర్స్ ని అనౌన్స్ చేసి నేనే మీ ఇంటికి వచ్చి నా చేతుల మీదుగా మీరు విన్ అయిన ఐఫోన్ ని మీకు ఇస్తా. ఇంకా మీరు అస్సలు లేట్ చేయకండి, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రీ ఐఫోన్ 14 Pro Max మీకోసం వెయిట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే
మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ది యూజ్ చేసి కూడా మీరు సైన్ అప్ చేసుకోవచ్చు. అట్లా కూడా మీరు కాంటెస్ట్లో ఉన్నట్టే. ఏంజల్ 1లో అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనే కొత్త ప్రాసెస్ వీడియో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా పెట్టేసిన. సో అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలని చెప్పేసి. 3 ఐఫోన్లు కూడా కొని రెడీగా పెట్టేసినాం, బాక్స్ పీసులు. ఇంకా మీదే లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ తోని సైన్ అప్ చేసేసేయండి. చాలా పెద్ద స్టోర్ ఇది మాత్రం. సింగపూర్లో చేసిన స్టోర్ గుర్తొస్తున్న సేమ్. గ్లాస్ స్క్రీన్ గార్డ్ అండ్ అంతే పౌచ్ కూడా ఎక్కిస్తున్నా. సో దీనికి వచ్చేసి $79. ఇది నేను చెన్నైలో హైదరాబాద్లో ల్యాండ్ అయినప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత నుంచి ఫోన్ వెళ్ళిపోతుంది మన దగ్గర. చూసారు కదా, స్క్రీన్ గార్డ్ వేసేది సేమ్ నిఖిల్ బ్రో ఫోన్కి ఎట్లా వేసారో ఆ ప్లేన్లో సేమ్ అంతే. అదే ప్రాసెస్, అదే మిషన్, అంతా సేమ్ అంతా. ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదే అనమాట ఫోన్. So, iPhone 14 Pro Max, Deep Purple, 256. Oh, 256. Okay. Bro, I don't need this one, so it won't work in India. No. That's why I was wondering why you did it, but okay, no worries. నా ఫోన్కి గ్లాస్ స్క్రీన్ గార్డ్ లేక పగిలిపోయింది. He's a YouTuber. Oh, okay. So he has 3 million followers. And he's from India. Okay. He's a bike rider. All right. Yeah, he travel all over the world. Yeah. So he travel like many countries. యాక్టింగ్ చేసినట్టే వస్తుంది అసలు. 3 million followers. Wow. ఇది మిషన్ బాగుంది కదా బ్రో, సింపుల్గా డబుల్స్ రాకుండా ఏం రాకుండా. Perfect pouch. Do you want me to put that on? Yeah. ఇందులో ఏంటంటే జస్ట్ ఈ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ ఒక్కటే ఇస్తాడు ఐఫోన్ వాళ్ళు మనకు. అది అడాప్టర్ నేను ఇంకా వాళ్ళని ఇండియాలోనే కొనుక్కోమని చెప్తా. I mean, there's some pins in here, mate. ఓకే. Okay. Yeah. All right. There you go. Thank you. Let me get the receipt. I'll be right back. Yeah. Okay. లూయి విటన్ స్టోర్ ముందు చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 20 మంది దాకా వెయిట్ చేస్తున్నారు స్టోర్ ముందు లోపలికి వెళ్ళడానికే. ఇప్పుడు మాకు అంత టైం లేదు. సో ఇక్కడ వలెన్సియాగాలో నేను మొన్న చూసినా అని చెప్పాను కదా షూస్. సో అదంటే అది తీసేసుకొని వెళ్ళిపోవడం. ఇంకా నేను వేసుకొని అయితే ట్రై చేసిన. సో ఈ కలర్ నాకు నచ్చింది, బట్ ఏంటంటే 0.5 సైజ్ తక్కువ ఉంది ఇది. సో వలెన్సియాగా ఇది బాగా నచ్చింది నాకు. 43, ఇది 44 నా సైజ్ అయితే. ఇక్కడ కొంచెం టైట్ అనిపిస్తుంది నాకు లైట్గా, మరీ అంతేం లేదు కానీ కొంచెం. అదే ఇప్పుడు 2 షూస్లలో ఏదో ఒకటి ఫైనల్ చేద్దాం అనుకుంటున్నా. ఇదేమో మొత్తం బ్లాక్ వచ్చేసింది. సో ఇది కొంచెం కలర్ఫుల్గా ఉంది, సైజ్ తక్కువ ఉంది, బట్ నాకు ఇది నచ్చింది. ఇందులో 44 సైజ్ లేదు, ఇంకా అడ్జస్ట్ అయ్యి ఇదే తీసుకోవాలి ఇంకా. సో ఇది కూడా నాకు నచ్చింది, మంచి సూపర్ లుక్ ఉంది. బట్ ఏంటంటే దీనికన్నా ఇది కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఈ మోడల్లో నాకు ఉన్నాయి షూస్ చాలా, అంటే బ్లాక్ కలర్లో, ఈ కలర్లో. అందుకని ఇంకా అదే తీసుకుందాం ఫిక్స్ అయిపోయినా. ఇది వేసుకోవాలని కూడా లేదు ఇంకా. నాకు ఆల్రెడీ మొన్న వేసుకొని చూసిన, ఇదే ఫిక్స్ ఇంకా. సో ఇప్పుడు మనం తీసుకున్న షూకి అయితే $1450 అయితే అయింది. $1450 అంటే ఎంతో మీరే నాకు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. చాలా బరువు ఉంది. ఇది వెరైటీ ఉంది చూడండి, మోడల్ ఎట్టుందో. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి. ఈ 3 నాకు ఇది బాగా నచ్చింది. తర్వాత ఇది వైట్ అయితే కామన్ కదా ఇంకా నార్మల్గా. ఇంకా ఉన్న తక్కువ మోడల్స్ కూడా అన్నీ యూనిక్గా ఉన్నాయి, కలెక్షన్ అంతా. ఇక్కడ చూడండి, ఇదైతే ఏందో పిచ్చిగా ఇప్పుడే బురదలోంచి తీసుకొచ్చినట్టున్నాయి బూట్లు. ఈ కొత్త ఎవరో వాడినాయి కాదు, స్టైల్ అనమాట అది. ఇక ఈవెన్ ఇది కూడా అంతే. Enjoy the rest of your time in Melbourne. Thank you. No worries. థ్యాంక్ యూ. అయిపోయింది ఫస్ట్. థ్యాంక్ యూ, బాయ్. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా కొనుక్కుందాం అని, ఈ రోజు అయిపోయింది అనమాట ఇంకా. ఓకే, షాపింగ్
షాపింగ్ అయితే అయిపోయింది మొత్తానికి. మళ్ళీ నేను బాస్లో ఒక 2 టీ-షర్ట్స్ తీసుకున్నా అండ్ జార్డన్స్లో ఒక జాకెట్. మొత్తం $4,000 ఖతం. కరెక్ట్గా $4,000 అయిపోయింది బ్రో. ఇప్పుడు మనం మెయిన్ సెంటర్ అంటే ఏం చెప్తాం ఇప్పుడు మెల్బర్న్కి, ఆ ఏరియాకి? మెయిన్ సెంటర్ అంటే ఇంక మెల్బర్న్ సిటీనే. ఇప్పుడు ఇది మెల్బర్న్ సిటీ కిందకి రాదా? ఇది సిటీ కాదు, సబర్బ్స్. ఓకే. లైక్ మనకు హైదరాబాద్ అంటే హైదరాబాద్కి చార్మినార్ ఏరియా, నాంపల్లి. దిల్సుఖ్ నగర్ ఇట్లా. హైదరాబాద్ ఇప్పుడు చార్మినార్, నాంపల్లి, లక్డీ కపుల్ ఉంటుంది. సో దానికి దిల్సుఖ్ నగర్ ఎంత దూరం ఒక అట్లా ఇది కూడా ఒకటి. ఓకే. మెడికల్ షాప్, ఫార్మసీ. ఓకే, మళ్ళీ నేను బ్యాక్ టు రూమ్ అయితే వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఎందుకంటే సాయంత్రం ఆఫీసులు, కాలేజ్లు ఇవన్నీ వదిలే టైం కాబట్టి ఫుల్ జనాలు. అసలుకి వెళ్ళేటప్పుడు ఎంత 35 minutes అట్లా వెళ్ళిపోయినా. అండ్ వచ్చేటప్పుడు 1 hour 20 minutes అట్లా పట్టింది మొత్తం ట్రాఫిక్ ఉండడం వల్ల. ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తా. సో ఇది వచ్చేసి షూస్. అండ్ ఇందాక ఆ ఫోన్ చూసారు కదా మీరు, ఆ ఫోన్ ఈ సైడ్లో పెట్టేసిన, అది అట్లనే ఉంది. అండ్ ఇంకొకటి జార్డన్స్లో హుడీ తీసుకున్నా. మన దగ్గర ఇప్పుడు ఎండాకాలం కానీ ఏం కాదులేండి. సో ఎంతైంది ఇది? $120, $130 ఏమో ట్యాగ్ ఉందిలేండి. $120. సో ఇదొకటి. అండ్ ఇంకా బాస్లో 2 టీ-షర్ట్స్ తీసుకున్నా. సో చూసారు కదా, ఇది బాస్లో టీ-షర్ట్. ఇది ఈ కలర్లో ఒకటి, అండ్ ఇంకొకటి ఇంకోండి ఈ కలర్. సేమ్ డిజైన్, కలర్స్ వేరు అంతే. ఇది అనమాట, ఇంకా అంతే. అండ్ అంతే మొన్న కూడా తీసుకున్నా బాస్లో నేను. ఇది అవన్నీ నీట్గా ప్యాక్ చేసి ఉన్నాయి. ఇప్పుడు అవి తీయడం నాకు ఇష్టం లేదు. ఎంత అయింది బిల్లు? $707 అయింది, AUD. ఇది మొన్నటిది. అనిపిస్తుందా? మొత్తం 3 ఐటమ్స్ ఉన్నాయి ఇందులో అంతే. మీరు మన వీడియోస్లో చూడండి ఇది మాత్రం ఎట్లుంటాయి అనేది. చాలా బాగున్నాయి, నాకైతే మస్తు నచ్చింది. ఇవన్నీ ఇంకా నేను రేపు ప్యాక్ చేసుకోవాలి. కుదిరితే నేను ఒక ప్యాకింగ్ బ్లాగ్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే రైల్లో అంటే ప్యాకింగ్ చేయడం కూడా కొంచెం కష్టమైన పని. నేను ఒకటి మర్చిపోయాను ఈరోజు షాపింగ్ చేసేటప్పుడు. ఒక సూట్ కేస్ తీసుకుందాం అనుకున్నా, అంటే పెద్దది ట్రావెలింగ్ బ్యాగ్ టైప్లో ఉంటుంది చూసారు కదా అది. కానీ మిస్ అయిపోయాను, మర్చిపోయాను నేను. ఇంకా రేపు మార్నింగ్ లేచి అది తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్నింటినీ ప్యాక్ చేసేసేయాలి. అండ్ ఇప్పుడు ఆ ఫోన్ ఒకటి, ఈ షూస్ ఒకటి ఉన్నాయి కదా, ఇవి మాత్రం నేను ఆ హ్యాండ్ బ్యాగేజ్లో తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆ రెండింటికి ఇప్పుడు నాకు ట్యాక్స్ క్లెయిమ్ వస్తుంది అనమాట. సో కాబట్టి ఆ 2 అయితే నేను నాతో పాటు తీసుకొని వెళ్తే ఎంత ఆల్మోస్ట్ $300 మనకైతే GST రిటర్న్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే మనం టూరిస్ట్ కాబట్టి ఆస్ట్రేలియాలో ఆ ఫెసిలిటీ ఉంది. దుబాయ్లో ఉంటుంది అండ్ ఆస్ట్రేలియాలో కూడా ఉంది. బాక్సులు కొన్నిసార్లు అడుగుతారు, కొన్నిసార్లు అడగరు. అంటే అది అక్కడ ఉన్న ఆఫీసర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. లాస్ట్ టైం ఇక్కడ సురేష్ బ్రో ఉన్నారు కదా, ఆ బ్రో వెళ్ళినప్పుడు అయితే మాత్రం అక్కడ బాక్సులు చూపించమని చెప్పేసి అడిగారంట. బాక్స్ లేదనేసరికి రీఫండ్ ఇవ్వలేదన్నమాట. $120 ఏమో. ఇప్పుడు మనది కొంచెం పెద్ద అమౌంట్ కాబట్టి ఆ ఒకటి ఎట్లయినా సరే తీసుకొని పోవాలి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో చాలా చిన్నగా వచ్చింది, బట్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్